హాయ్, వంకాయ దోసకాయ రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వంకాయలను నిలువుగా కోసుకొని ఇలా కోసుకొని వీటిని కూడా మరి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదిగో దోసకాయలని ఇలా పెద్ద ముక్కలుగానే కోసుకోండి. మిక్సీ చేస్తే మరీ పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దోసకాయలు కూడా వేసుకొని అవి కాస్త మగ్గపెట్టుకోవాలి. అవి మగ్గిన తర్వాత కాస్త చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని దాన్ని కాస్త మగ్గపెట్టేసేసిన తర్వాత మిక్సీలోకి వేసుకొని 4-5 చిన్నులపాయలు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు తాలింపులోకి ఆయిల్, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వీటిని వేసుకొని తాలింపు వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది.